మనం వేస్ట్ అని పడేసే కొబ్బరి చిప్పనైతే ఇలా వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీనికి సపోర్ట్ కోసం నేను గ్లాస్ అయితే తీసుకున్నాను. ప్లేట్ అయినా ఏదైనా వాడుకోవచ్చు అనమాట సపోర్ట్కి. దాంట్లో కొంచెం బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకొని. తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా గుగ్గిలం అండ్ సాంబ్రాణి 2 మిక్స్ చేసి ఉన్నాయి దీంట్లో. నేను ఏదైతే ఇది తీసుకుంటున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా చలికాలం వచ్చింది అంటే ఇంట్లో దోమల గురించి అసలు చెప్పబడలేదు, విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దోమలు అయితే ఒక్కటి కూడా ఉండవు. దీని నుంచి వచ్చే పొగ వల్ల దోమలన్నీ పోతాయి అన్నమాట. పిల్లలు పడుకునే ముందుగానే ఇలాగ వెలిగించేసాము అంటే దోమలన్నీ పోతాయి. అప్పుడు మనం బయట పెట్టేసుకున్నాం అంటే ఇబ్బంది కూడా ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు హైబ్రో పెన్సిల్ వాడుతూ ఉంటాం, ఐలైనర్ వాడుతూ ఉంటాం, పిల్లలకి దిష్టి కోసం అని కాటుకు అది వాడుతుంటాం కదా. అవేవి లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనివల్ల హైబ్రోస్ కూడా తిక్కుగా అయితే పెరుగుతాయి. ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా 4 బాదం పప్పులు అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆముదం వేసామంటే బాగా వెలుగుతాయి. అలాగా బాగా కాల్ చేసుకున్న తర్వాత వాటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ అయ్యాక ఆముదం అయితే దాంట్లో సరిపోయినంత వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం హైబ్రోస్ కానీ నైట్ టైం కానీ లేదంటే బయటకు వెళ్ళి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఆముదం వేసాం కదా, ఆముదము హైబ్రోస్ పెరిగేటట్టు గ్రో అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఇదైతే వాటర్ ప్రూఫ్, నీళ్ళు పోసినా కూడా ఇది పోదు. ఒకసారి అయితే నేను నీళ్లు పోసి కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుందనేది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలా బాగా పండిపోయిన అరటిపండు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మంచి గ్లో అయితే వస్తుంది. అంతేకాకుండా మొహానుండే మొటాల వల్ల ఏర్పడిన మచ్చలు కానీ ఓపెన్ పోల్స్ కానీ చాలా వరకు అయితే రిమూవ్ అయిపోతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఆ పండిన అరటిపండు కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె, కొంచెం పసుపు కలుపుకొని బాగా 3 కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి, మెడకి, హ్యాండ్స్కి అప్లై చేసుకున్నామంటే బాగా గ్లో అనేది వస్తుంది. ఒకసారి అయితే నేను అప్లై చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాగా బాగా స్మూత్గా మసాజ్ లాగా చేసుకున్నాము అంటే ఇదైతే అప్లై చేసిన తర్వాత ఎంత గ్లో వచ్చిందనేది మీరే తేడా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే మనం టైం అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ పడేస్తూ ఉంటాం. సిరప్ ఓపెన్ చేసిన తర్వాత నెల నుంచి 3 నెలల వరకే టైం ఉంటుంది. ఇలాంటి సిరప్లన్నీ ఇంకా వేస్ట్ కదా అని పడేస్తుంటాం కదా, అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ తీసుకున్నాను ఒకటి, దాంట్లో కొంచెం సిరప్ 2 ట్యాబ్లెట్లని మెత్తగా పొడి చేసేసుకోవాలి. సిరప్ను కూడా దాంట్లో కలిపేసి ఇంట్లో షింక్లో ఉంచి ఎక్కువ సార్లు బొద్దింకలు అయితే బయటకు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందుగా ఇలాగా పోసేసిన తర్వాత నీళ్ళు అయితే పోయకూడదు, వేసేసి అలా వదిలేసాము అంటే బొద్దింకలు అయితే రావు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓపెన్ పోల్స్ చాలా మందిలో ఉన్న సమస్య మొహాన ఓపెన్ పోల్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏంటి అంటే మొటాలు వచ్చిపోయినప్పుడు ఎక్కువ అలాగా రంధ్రాలు అయితే పడుతూ ఉంటాయి కదా. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా కొంచెం పాలు తీసుకొని దాంట్లో తేనె, పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. 3 బాగా కలిపిన తర్వాత ఇదైతే మొహానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా అప్లై చేసుకొని ఆరిపోయిన దాకా ఉంచేసి చన్నీళ్ళు అయితే వేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా వారంలో 3-4 సార్లు చేయడం వల్ల ఆ ఓపెన్ పోల్స్ అనేవి ఇదైపోతాయి అన్నమాట, తగ్గిపోతాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పెద్దవాళ్ళు ఏదైనా మన మంచికే చెప్తారు. మనం బాలింతగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని నడవాలి, చన్నీళ్ళల్లో చేతులు అది పెట్టకూడదు అన్నప్పుడు మనం అప్పుడు లెక్క చేయమన్నమాట. అప్పుడు ఏం అనిపించదు మనకి. ఉన్నంగా చలికాలం, వర్షాకాలం వచ్చినప్పుడు అరికాళ్ళు మంటలు, చేతులు మంటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ముందుగా కొంచెం కొబ్బరిని తీసుకొని దాంట్లో గడ్డ కర్పూరం అయితే ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని వేడి చేసి గోరువెచ్చంగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉంటాయి, కీళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులకు కానీ అలాగా గోరువెచ్చంగా ఉన్నప్పుడే అది బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అరికాళ్ళ మంటలు అది ఉన్నప్పుడు అప్లై చేసుకున్నామంటే చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. అందుకే ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి అంటారు, కానీ అప్పుడే ఉండవు ఆ నొప్పులు అనేది, మంటలు అనేది. తర్వాత అయితే ఇలాగ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే